చంద్రబాబు నాయుడు, లోకేష్ పచ్చబద్దాలు మాట్లాడతారని ఇప్పటి వరకు చూపించినది. మరొక నిదర్శనం చూపిస్తాం మీకు. ఇంకో నిదర్శనానికి కూడా వెళ్దాం మనం. చూపించండి. నిదర్శనం ఏంటంటే ఇది యూడేస్ డేటా 2018 యూడేస్ డేటా, యూడేస్ ప్లస్. ఇది సెంట్రల్ గవర్నమెంటే, మానవ వనరుల శాఖ ఇచ్చింది. అవునవును. దాంట్లో ఎన్రోల్మెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్రోల్మెంట్స్ ఎన్ని అంటే 2018-19లో 38,97,043 మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ నుంచి 10th వరకు చేరారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. మరి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఏడైనా పెరుగుతారు కానీ 4 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు అని చెప్పి మాట్లాడారు సార్. అవును, నేను విన్నాను. మీరు వింటారు, అందరూ వింటారు, అందరూ విన్నాం, అందరికీ తెలుసు అది. అవునా? ఇప్పుడు కూడా డ్రాప్ అవుట్స్ పెరిగాయి. కానీ నిజం మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడరు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. సో ఇది కూడా యూడేస్ డేటా. ఇది 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారి దిగిపోయే ఆఖరి ఏడాది. ఓకే, ఆఖరి ఏడాది. అప్పట్లో యూడేస్ డేటా ప్రకారం 40,50,116 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు సార్. 38 లక్షల నుంచి 40.5 లక్షలకి పెరిగితే 2.5 లక్షల మంది స్టూడెంట్స్ పెరిగితే తగ్గారు అని మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి మనస్సాక్షి లేదా? మనస్సాక్షి ఉండక్కర్లేదా? లేదని డైరెక్ట్గా చెప్తున్నారు కదా. చెప్పండి, మనస్సాక్షి ఉండక్కర్లేదా? వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు అనడానికి ఇది ఒక నిదర్శనం కాదా?